హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు జిల్లా కోర్టుల నుంచి మనకు నోటిఫికేషన్స్ అయితే పరంపర కొనసాగుతూ ఉంది. మొత్తం 10 రకాల జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఏపీ హైకోర్టు నుంచి విధంగా మనకు వేకెన్సీ విధంగా రిలీజ్ కాలేదు. ఈ యొక్క జిల్లా కోర్టుల నుంచి మనకు మొత్తం 1620 జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క వీడియోలో మనం కంప్లీట్గా రికార్డ్ అసిస్టెంట్ గురించి చూడబోతున్నాం. అంటే దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఎంత వేకెన్సీస్ ఉన్నాయి, ఎగ్జామినేషన్ యొక్క ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఇవన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఏజ్ ఎంత ఉండాలి, ఫీ ఎంత కట్టాలా, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అందిస్తున్నాం. సో జాగ్రత్తగా గమనించండి. మరి మీరు ప్రతిదానికి కూడా అప్డేట్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మీకు ఎగ్జామినేషన్ కాదు కదా, సెలక్షన్స్ వరకు కూడా మిమ్మల్ని అప్డేట్ తీసుకెళ్తూ ఉంటాం. అన్నీ కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాం అనమాట. అందువల్ల మీరు ఖచ్చితంగా మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒకవేళ ఆన్లైన్ కోర్స్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. మరి మీరు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు మనకు కోర్స్ కొనకపోయినా, మీరు మన యొక్క యూట్యూబ్లో ఫాలో అయినా కాకపోయినా మీకు ఒక అద్భుతం అవకాశిస్తున్నాం. కింద డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లాకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అందుబాటులో ఉంది. సో వాట్సాప్ గ్రూప్లో మీరు అందరూ జాయిన్ అయితే మీకు అన్ని కూడా అప్డేట్ కూడా మీకు వాట్సాప్ ద్వారా కూడా మీకు అందిస్తూ ఉంటాం అనమాట. మరి ఇక వీడియోలో మనం రికార్డ్ అసిస్టెంట్ గురించి కూడా చూడబోతున్నాం. సో రికార్డ్ అసిస్టెంట్ కూడా మనకు 13/5/2025లో నుంచి మనం అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ ఎప్పుడంటే జూన్ 2, 2025 నాటికి మనం అప్లై చేసుకోవడానికి క్లోజ్ అయిపోద్ది. కంప్లీట్గా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా. సో అయితే ఇది మాత్రం తక్కువ వేకెన్సీ ఉన్నాయండి. కేవలం 24 మాత్రం ఉన్నాయి. అంటే 10 రకాల జాబ్స్లలో తక్కువ వేకెన్సీ ఉన్నది ఏది అంటే అవి కేవలం మనకు రికార్డ్ అసిస్టెంట్ మాత్రమే. మరి 13 జిల్లాలో కాదు ఉండేది, వేకెన్సీ కేవలం 4 జిల్లాలకు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి 4 వేకెన్సీ ఉన్నాయి, కృష్ణా నుంచి 10 వేకెన్సీస్ ఉన్నాయి, శ్రీకాకుళం నుంచి 7 వేకెన్సీస్ ఉన్నాయి, కడప నుంచి 3 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో తక్కువ వేకెన్సీ మనకు రికార్డ్ అసిస్టెంట్ ఉన్నాయి. మరి దీనికి అర్హత ఏమి ఉండాలంటే ఇంటర్మీడియట్ పాస్ ఉన్న అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకటి రావచ్చు, సరే డిగ్రీ ఉంటే డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఆఫీస్ సబార్డినేట్కి లేదే, దాన్ని క్లియర్ మెన్షన్ చేశారు. ఆఫీస్ సబార్డినేట్కి అయితే మాత్రం ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు, కానీ పాస్ అయితే అప్లై చేసుకోకూడదని చెప్పడం జరిగింది. అంటే 7th పాస్ అయి ఉండాలి, 8th పాస్ ఆర్ ఫెయిల్, 9th పాస్ ఆర్ ఫెయిల్, 10th పాస్ ఆర్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాస్ ఆర్ ఫెయిల్. బట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే మాత్రం కంపల్సరీగా అతను పాస్ అయి ఉండకూడదు. కానీ దీనికైతే మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ఆ పైన పాస్ అయినా కూడా పర్వాలేదు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే జూలై 1వ తేదీ నాటికి 80 నుంచి 42 వరకు ఉండాలి. జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు అయితే సో 7 నుంచి 47 వరకు ఉండాలి. ఈడబ్ల్యూఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే ఇది కూడా సేమ్ యాజ్ జూన్ అసిస్టెంట్, టైపిస్టు, కాపీస్టు, ఎగ్జామినర్ లాగానే ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ అనేది 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్కులకు ఉంటుంది, 90 నిమిషాల టైం ఉంటుంది. ఓకే, 80 క్వశ్చన్స్, 80 మార్కులు, 90 నిమిషాల టైం అనేది మనకు ఉంటుంది. మరి దీనిలో మనకి ఏముందంటే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ అనేది మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ అనేది 40 క్వశ్చన్స్, 40 మార్కులకు ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం మనకు ఇక్కడ 80 క్వశ్చన్స్, 80 మార్కులకు, 80 క్వశ్చన్స్, 80 మార్కులకు అనేది మనకు ఇది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో మీరు గమనించండి, జూన్ అసిస్టెంట్ అయినా ఏదైనా సరే జీకే కంపల్సరీగా ఉంది. అది ఆఫీస్ సబార్డినేట్కి జీకే ఉంది, కానీ ఆఫీస్ సబార్డినేట్లో ఇంగ్లీష్ 10 మార్కులకు ఉంటుంది, కానీ మిగతా అన్నింటికి కూడా ఇంగ్లీష్ కూడా 40 మార్క్స్ ఉంటుంది. కాబట్టి ఒకదాన్ని సపరేట్ ప్రిపేర్ కావాల్సిన సో అన్నింటికి కూడా ఒక సేమ్ సిలబస్ మనకు ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ దట్. మరి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 800 రూపాయలు పే చేయాలి. ఓసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్సీ, బీసీ వాళ్ళు అయితే సో మిగిలిన 400 రూపాయలు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. మరి మీరు ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. మనకి ప్లే స్టోర్కి వెళ్ళేసి మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళేసి ఉత్తమ్స్ అకాడమీ కొడితే ఈ విధంగా మీకు సింబల్ వస్తుంది. ఇక ఉత్తమ్ అకాడమీ 2 అని మీకు కనిపిస్తుంది. దాన్ని మీరు రిజిస్టర్ అయిపోయి మనకి కోర్సును మీరు చూసుకొని హైకోర్టు జాబ్స్ అనేసి మీరు కోర్స్ నచ్చితే మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. చాలా అత్యద్భుతంగా మీకు ఉంటుంది. సో మిగిలిన వాళ్ళ మాదిరి కాదు, ఎట్లని డంప్ చేయకుండా ఏది అవసరమో అదే మీకు పెట్టడం జరిగింది. మరి ఆన్లైన్ కోర్స్ అనేది కేవలం 1400 రూపీస్ ఉంటుంది అనమాట. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్. మీరు ఒకవేళ ఆన్లైన్ కష్టం, ఆఫ్లైన్ కావాలనుకుంటే ఆఫ్లైన్ మీరు ఏం చేయొచ్చు అంటే టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకి రండి. సో అమ్మాలైనా సరే అబ్బాయిలైనా సరే కంపల్సరీ మీరు డైరెక్ట్గా లగేజ్ మీరు వచ్చేయచ్చు. ఇక్కడ మీకు వాతావరణం, మంచి వాతావరణం ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా టర్నింగ్ పాయింట్ మిమ్మల్ని చూసుకుంటుంది జాగ్రత్తగా. మరి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ లేదా 8333059876 కానీ మీరు కాల్ చేయండి. మీరు డైరెక్ట్గా లగేజ్ తీసుకొని కడపలో దిగి బస్ స్టాండ్కి అయినా సరే, రైల్వే స్టేషన్ అయినా సరే, మరి టర్నింగ్ పాయింట్ ఊటుకూరు అని చెప్తే ఏ ఆటో వాళ్ళు తీసుకొస్తారు, లేదా మీరు కాల్ చేయండి మాకు.
లేదు మీరు గూగుల్ మ్యాప్ మీరు గూగుల్లో టర్నింగ్ పాయింట్ కొట్టినా కూడా డైరెక్ట్గా మీరు మన టర్నింగ్ పాయింట్ తీసుకుని వస్తుంది అనమాట అదైనా సరే. సో ఇది అద్భుతమైన అవకాశం. మరి తక్కువ వేకెన్సీ అనేసి మీరు నిరుత్సాహపడద్దు. ఉన్న వేకెన్సీ మనకే ఆ జాబ్ వస్తుందనేసి మీరు కసిగా ఫైట్ చేయండి. ఖచ్చితంగా జాబ్ మన సొంతం అవుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.